పొట్టి అంటే నాని వాళ్ళ అక్క ఢిల్లీ వెళ్ళిపోతున్నారన్నమాట. మా అన్నయ్యకి ట్రాన్స్ఫర్ అయింది. బాక్సులు బాగున్నాయండి. నవ్వుతున్నా మనసులోని అంటే మళ్ళీ లోపల బాధపడి మీకు కూడా బాధపడి మీరు బాధపడారు. లేదా मस्त शेड्स ఉన్నాయరా నీలా అబ్బో కమల్ హాసన్. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాని పింకీ అఫీషియల్. మీరు మా పాత వీడియోస్ అన్ని చూస్తున్నారా? చూడకపోతే తప్పకుండా చూసేయండి. వర్షంలో వర్షం సాక్షిగా. అబ్బో సో ఈరోజు వీడియో ఏంటంటే నాకు ఒక ఐడియా వచ్చింది. వీడియో చెప్పే ముందు మొన్న ప్రభాస్ ఒక స్టోరీ పెట్టారు కదా, సమ్మన్ స్పెషల్ లైఫ్ లోకి వస్తున్నారు అని. నాని అయితే మా అన్నకు పెళ్ళైపోతుంది అని, ఎందుకంటే నాని ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి. బట్ తర్వాత తెలిసింది ఏంటి అంటే ఏంటి బుజ్జి అనమాట అదంతా. సో ఇంకా అలాగే ప్రభాస్ డిసప్పాయింట్ చేసినట్టే నాని కూడా నన్ను ఈరోజు బయటికి తీసుకెళ్ళి డిసప్పాయింట్ చేసి వర్షంలో బయటికి తీసుకొచ్చాడు. చాలా బాగుంది వర్షంలో. యా, అసలు ఫస్ట్ ఇది వీడియో ఏంటి చెప్దాం మన ఆడియన్స్ కి. సో ఈ రోజు వీడియో ఏంటి అంటే, అందరికీ తెలుసు మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మన ఫ్యామిలీ మెంబర్స్ కాబట్టి మా ఫ్యామిలీ ఎవరెవరో ఏంటంటో మీకు ప్రతి ఒక్కరూ తెలుసు. సో మా పొట్టి అంటే నాని వాళ్ళ అక్క ఢిల్లీ వెళ్ళిపోతున్నారన్నమాట. మా అన్నయ్యకి ట్రాన్స్ఫర్ అయింది. యా, 1 మంత్ కూడా లేదు, జస్ట్ ఒక 20 days ఉంటుంది హార్డ్లీ. అండ్ ఈ రోజు అయితే అన్నయ్య బర్త్డే కూడా అనమాట. సో పొట్టి అయితే ఫుల్ డిసప్పాయింట్ అయిపోతుంది. ఒక 2 days బ్యాక్ కాల్ చేసింది, నేను చాలా ఎలోన్గా ఫీల్ అవుతున్నాను అంటే, మేము వస్తాము అంటే, మీ సోద ఆపండి, వైజాగ్లో ఉంటేనే కలవట్లేదు, ఢిల్లీ వస్తారా మీరు? నేను నిన్న నమ్ముతాను కానీ నాని అస్సలు నమ్మును అని చెప్తుంది అనమాట. అంత పింకీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంత సీనే లేదు, నువ్వు ఇంకో ఓవర్ యాక్షన్ చేస్తే గుద్దుతాను. సో ఇంకా పొట్టి ఈ రోజు అయితే మాత్రం కొంచెం పొట్టి దగ్గరికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేసి అన్నయ్యతో, మీరు చూసే ఉంటారు మనం కంప్లీట్గా సెలబ్రేషన్స్ని ఆపేసామన్నమాట. నో సెలబ్రేషన్స్, మహా అయితే ఒక చిన్న కేక్ కటింగ్ చేసుకుంటాం, అది కూడా ఒక మెమొరీ కోసం అంతే. సో అన్నయ్యకి అయితే అది కూడా ఇంట్రెస్ట్ లేదు అన్నారు. బట్ మేమే పొట్టికి కూడా తెలియదు, ఒక చిన్న కేక్ తీసుకుని వెళ్తాం, టైం స్పెండ్ చేస్తాం. నా కోసం కోకోనట్ రైస్ చేసిందంట. కొబ్బరన్నం అంటే నాకు చాలా ఇష్టం, నేను వెజిటేరియన్ కాబట్టి. సో కొబ్బరన్నం తినడానికి వెళ్తున్నాను. సో చాలామంది మమ్మల్ని అడుగుతున్నారు, అసలు మీరిద్దరు ఇంత హ్యాపీగా ఎలా ఉంటారు అని. ఆ క్వశ్చన్కి నేనైతే ఆన్సర్ చేసేది ఏంటి అంటే, అండర్స్టాండింగ్ ఉండాలి. అండ్ అదే కాకుండా మాకు స్టార్టింగ్లో చాలా గొడవలు, అండ్ ఆల్సో ఇద్దరం ఉంటుంది, అది కామన్. గొడవలు అనేది చాలా కామన్ కదా. యా, ఇద్దరం 2 వేరు ఫ్యామిలీస్తో వస్తాం, చిన్నప్పటి నుంచి ఒకలా పెరుగుతాం, తర్వాత ఇంకొక దానికి అలవాటు పడాలి. స్టార్టింగ్ ఫ్యామిలీలో లవ్ గురించి తెలిసినప్పుడు అయితే ఎన్ని స్ట్రగుల్ అయ్యాం అసలు. యా, అసలు స్టార్టింగ్లో అంతా చాలా ఇష్యూస్ ఉండేవి. అండ్ ఆల్సో ఇంకా అది కూడా పక్కన పెడితే మాకు చాలామంది సజెస్ట్ చేసేవారు ఫ్రెండ్స్. కొంతమంది బ్రేకప్ అవ్వండి అని చెప్పేవారు, ఇంకొంతమంది కూర్చుని సార్ట్అవుట్ చేసుకోండి అనేవారు, మరి కొంచెం మంది సెపరేట్ అయ్యి కొంచెం బ్రేక్ తీసుకోండి అనేవాళ్ళు. ఇంకా అవే కాకుండా ఫ్యామిలీ పర్స్పెక్టివ్స్ అనేవి 2 ఫ్యామిలీస్. లవ్ అంటే ఇద్దరేమే కాబట్టి పర్వాలేదు, బట్ వెన్ ఇట్స్ కమింగ్ టు మ్యారేజ్ ఆర్ ఎనీథింగ్, ఫ్యామిలీస్ కూడా మనకి ఇది అవ్వాలి కాబట్టి అస్సలు సెట్ అయ్యేది కాదనమాట. ఇంకా వన్ ఫైన్ డే నేను ఏం చేయాలి అనేది ఆలోచిస్తున్నప్పుడు నాకు వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సజెస్టెడ్, ఫస్ట్ మీరు ఒక ఆస్ట్రాలజర్తో మాట్లాడండి, తనతో మాట్లాడిన తర్వాత మీరు ఏంటి అనేది ఒక స్టెప్ ముందుకు వెళ్ళండి అని చెప్పి తను నాకు సజెస్ట్ చేసింది అనమాట. సో ఇంకా నేను వన్ ఫైన్ డే ఇంకా ఫిక్స్ అయ్యాను, ఓకే ఇట్స్ టైమ్ టు టాక్ టు అన్ ఆస్ట్రాలజర్ అని నేను ఇంకా ఫిక్స్ అయ్యాను అనమాట. అప్పుడే నేను కాల్ చేశాను పల్లవి గారికి. అసలు షాకింగ్ థింగ్ ఏంటి అంటే, తను నాకు ఏం డీటెయిల్స్ కూడా అడగలేదు, జస్ట్ నా నేమ్, డేట్ ఆఫ్ బర్త్, డేట్ అవన్నీ అడిగారు. నేను మాట్లాడుతున్న 2 minutesలోనే అసలు మా ఇద్దరికి జరిగిన గొడవల గురించి, మా ఇద్దరికి జరుగుతున్న ఇష్యూస్ గురించి, ఇప్పుడు మేము ఫేస్ చేస్తున్న ఫినాన్షియల్ స్టేటస్ గురించి అన్నీ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. నాకు చాలా వండర్ అనిపించింది, ఇంత తక్కువ టైంలోనే ఇన్ని ఈ డీటెయిల్స్తోనే తను అసలు ఇంత క్లారిటీగా ఎలా ఎక్స్ప్లెయిన్ చేశారు అని చెప్పి నేను పల్లవి గారికి నా ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆమె కూడా చాలా పేషెన్స్తో ప్రతి పాయింట్ కూడా పిన్ టు పిన్ నోట్ చేసుకుని మనకి సొల్యూషన్స్ చెప్పారనమాట. నాకు ఒక 2 advices ఇచ్చారు, అవి 9 days ఫాలో అవ్వమన్నారు. నేను ఫాలో అయ్యాను. అండ్ వాటితో పాటు నా పేరెంట్స్ని కన్విన్స్ చేసే ఎఫర్ట్స్ కూడా నేను పెట్టాను అనమాట. అందరికీ తెలుసు ఇప్పుడు మనకి ఒక రెస్టారెంట్ ఉంది అని చెప్పి, ఆ రెస్టారెంట్ బిజినెస్ కూడా చాలా బాగుంటుంది, ఫినాన్షియల్గా కూడా చాలా బాగుంది. ఇయర్ ఎలా ఉంది, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండబోతోంది. అండ్ కమింగ్ టు మ్యారేజ్, ఎప్పుడు పెళ్ళి అవుతుంది అంటే నేను దానికి కూడా ఆమె ఆన్సర్ చెప్పారనమాట పల్లవి గారు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, మీరు మొత్తం ఇంకా సెటిల్ అయిన వెంటనే మీకు పెళ్ళి అనేది కంపల్సరీగా జరుగుతుంది అని చెప్పారు. ఇలాంటి మాటలు విన్నప్పుడు చాలా సంతోషంగా ఉంటుంది. ఎస్,
సో మనకి ఇంత సజెస్ట్ చేసిన పల్లవి గారిని పెళ్ళికి పిలవకుండా ఎలా ఉంటాం? నేను డెఫినెట్గా పిలవాలి, ఆల్రెడీ పిలిచేసాను కూడా. మీరు చెప్పినట్టే ఎప్పుడు జరుగుతుందో అప్పుడు మీరు ఖచ్చితంగా పెళ్ళికి రావాలి అని కూడా చెప్పాను. పల్లవి గారు చెప్పిన స్టెప్స్ అన్నీ, నేను డైరెక్షన్స్ అన్నీ ఫాలో అయిన తర్వాత నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. బికాస్ ప్రాబ్లమ్స్ మనకి ఉంటే మనకు అసలు మెంటల్గా పీస్ అనేది ఉండదు. బట్ పల్లవి గారు హెల్ప్ మీ ఎ లాట్. సో మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేస్ చేస్తే నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటి అంటే, ఒక ఆస్ట్రాలజర్ని మీట్ అవ్వండి ఆస్ట్రోటాక్ యాప్ ద్వారా. నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్న లింక్ ద్వారా మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే ఒక ఆస్ట్రాలజర్తో మాట్లాడుకోండి. ఆస్ట్రోటాక్ యాప్లో మీ ఫస్ట్ చాట్ ఫ్రీగా చేయొచ్చు. మీకున్న ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోండి. ఎందుకంటే లైఫ్లో మనకి ఎంత డబ్బులున్నా, ఎంతమంది మన చుట్టూ ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం అస్సలు మనం హ్యాపీగా ఉండలేం. మాలా మీరు కూడా హ్యాపీగా ఉండాలి అంటే ఇప్పుడే ఆస్ట్రోటాక్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఇంకా మనమైతే లేట్ చేయకుండా పొట్టి దగ్గరికి వెళ్ళిపోవాలన్నమాట. ఆల్రెడీ వెయిట్ చేస్తుంది. నాకు తెలిసి ఈ రీల్ ఉంటుంది కదా, ఏదైనా తప్పు చేస్తే 175 మిస్డ్ కాల్స్ ఫ్రమ్ డాడ్ అని, అలా ఇప్పుడు మా ఫోన్స్కి ఒక 100 మిస్డ్ కాల్స్ అన్నా ఉంటాయన్నమాట పొట్టి ద్వారా. ఇంకా వెళ్ళిపోయి పొట్టితో మాట్లాడి పొట్టితో కొంచెం మంచి టైం స్పెండ్ చేయాలి, లేకపోతే ఇంకా ఫుల్ ఫీల్ అయిపోతుంది. లెట్స్ గో. వీడియో తీసినావా? యాక్టింగ్ ఓడి అమ్మ. సో గైస్, అవును ఇంకొకటి కూడా అడగడం మర్చిపోయాను. మా వైజాగ్ వాళ్ళందరికీ ఓడియమ్మ ఈజ్ అన్ ఎమోషన్ అనమాట. అలా ఇగో ఇలాగే ఉంటాను నానితో. నాని నాకైతే మంచి మిర్చి బజ్జీ, అలా లెమన్ వేసి, మంచి ఉల్లిపాయలు ఇలా కట్ చేసి, సాల్ట్, చికెన్ బిర్యానీ, పాపపు పనులు చేయకూడదు. పాప పనులే. సో మంచి మిర్చి బజ్జీ అన్ని తినాలని ఉంది. సో మీరు అడుగుతున్న యోయో గైస్ ని నేను చూపిస్తాను అనమాట. రోహిత్, నువ్వు దాంకుంటే నేను అనవసరంగా స్నాప్లు అన్ని పెట్టేస్తాను. డాన్స్ వీడియో చూడు మరి పెట్టేస్తారు నీకు. హాయ్ చెప్పు. హాయ్ గైస్ చెప్పు. సబ్స్క్రైబ్ టు ఛానల్ చెప్పు. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అని చెప్పు. నాని, అసలు ఇలాంటి తమ్ముళ్ళని ఎక్కడ సంపాదించేవరా? నాకు డైమండ్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క ముత్యం కాదండి, ఆని ముత్యాలండి ఒక్కొక్కరు. మా ఏంటది ఏదో డైలాగ్ మర్చిపోయాను. యా ఓకే గైస్, ఫస్ట్ అయితే ఆకలి వేస్తుంది, ముందు తినాలి. చూడండి బాయ్ గైస్ అని అప్పుడే చెప్పేస్తున్నారు. ఓకే గైస్. పింకీ అలవాటు చేసింది. నిజంగా స్కెచ్ తో గీసుకున్నావా? నిజంగా అందుకనే పోలేదు. అక్క ఎంత ఎక్స్పెక్టేషన్ తో తెలుసు ఆడియన్స్ అందరూ వెళ్ళిపోతున్నా అనేసి, నువ్వు మాత్రం నవ్వుకుంటూ హాయిగా ఉన్నావు. బాధ ఉందా? దేనికి? ఆకలి వేస్తుంది నాకు. కొబ్బరన్నం చేశానని చెప్పింది. లాస్ట్ టైం ఏం చేసిందో తెలుసా? చెప్పు పర్లేదు. లాస్ట్ టైం ఏం చేసిందో తెలుసా? ఇలానే కూర్చో. నేను అడగలేదు కూడా, నాకు చెప్పింది. నాకు నీకోసం నేను పులిహోర చేశాను అని చెప్పి. ఒక్క నిమిషం తమ్ముడు. హ్యాపీ బ్రదర్స్ డే తమ్ముడు. అబ్బా ఇప్పుడు గుర్తొచ్చింది. నేను మార్నింగ్ మెసేజ్ చేశాను చూడు. ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, లిఫ్ట్ చేయట్లేదు నువ్వు. వద్దు, నాకే ఫోన్ చేశారు. ఎక్స్ట్రా జరిగింది చూపిస్తే నాకేం ఫోన్ చేయలేదు అక్క. ప్లీజ్ ఇవి ఏంటి తీయద్దే, బాగా రావట్లేదు. హ్యాపీ బర్త్డే టు యు. ఇక్కడ బాగా ఉంటది, ఢిల్లీ వెళ్ళిన తర్వాత ఉంటది. ఇప్పుడు ఏం చేతులకి గోరింటాకు సగం సగం పెట్టుకున్నా? గోరింటాకు కాదు, ఇప్పుడు పూజ చేసిన ఏసీకి పసుపు రాసాను. ఇట్రా అక్క, కూర్చో అక్క. తమ్ముడు నేను రెడీ అవ్వలేదురా, మీ ఆవిడ బాగుంటే చాలు. గైస్ అసలు ఇది ఏం చేసిందో తెలుసా? నా క్లిప్ చూడండి గైస్, నా క్లిప్ అది నా ఫేవరెట్ క్లిప్. కానీ నేను ఇవ్వను. వాడికి చేతులంతా సొట్ అయిపోయి, అందుకే ఫోన్ ఇలా పట్టుకోకుండా ఇలా దించుతాడు. ఇదిగోండి ఎడిటింగ్ లో తీసేయండి కొన్ని క్లిప్స్. నువ్వు అక్కడ నీకు తీసుకోమని చెప్తా, ఏం చేస్తున్నావురా నువ్వు అసలు? ఇక్కడ నేను తీసుకుని నీకు ఇచ్చేలా, నీ ఐటమ్స్ ఏమైనా తీసుకుని ఇచ్చేలా అక్కడికి. అబ్బా సరే అక్క కదా, వీడియో అయ్యాక ఇక్కడికే వస్తావు. స్పార్కిల్ కత్తనుకో, ఒకటే పోటు వెన్ను పోటు పొడుస్తాను. కట్టప్ప అనే బాహుబలికి ఒక క్యూ మారా. ఏదో హఠాత్ పరిణామం జరిగింది ఇక్కడ.
పింకీ మీ అన్నీ అంటున్నాడు ఈ క్లిప్ చూసి అమ్మ ఇలాంటిది పింకీ దగ్గర ఉన్నది కదా అంటే దందే నేను దొబ్బేశాను అని అన్నాను. ఎంత ఇష్టమే 5 నెలల నుంచి ఆ క్లిప్పే పెడుతున్నావు నన్ను అనేసాను. 5 నెలల నుంచి నా క్లిప్ అని దొంగతనం చేసేసింది. సరే ఇది ఎడిటింగ్ కావాలంటే మళ్ళీ అటు సైడ్ అని మళ్ళీ కొత్తగా చెప్తా. అబ్బా ఎవడరా పేరుస్తున్నాడు? ఎవరు పేలుస్తున్నారు? గైస్ నేను బలూన్స్ వదట్లేదు అని చెప్పినాను. మళ్ళీ అంటారు నేను అందుకే ఇగోండి హ్యాపీ బర్త్డే ని డెకరేట్ చేస్తున్నాను గైస్. ఇవన్నీ నేనే ఇంతవరకు ఊదాను, నోరు నొప్పి వస్తుందని ఇంకా ఆప్షన్ గైస్. సెల్ఫ్ డబ్బా అంటే నువ్వే. బాయ్ గైస్. యాక్చువల్లీ ఈ రిబ్బన్ ఇలా కట్టాలని చెప్పి చిన్న తెంపమని చెప్పాను అనమాట. వీడికి ముక్కు కొరకమంటే ఇలా కూడా పేల్చలేదు. ఊదు లైటింగ్ కాపేసి ఊదులే. ఏం చేసా? కొత్త డెకరేషనా? మంజుమెల్ బాయ్స్. అందుకే నాకు మధ్యలో నడతాను. లావేర్ బాయ్స్ అండ్ గర్ల్స్. లావేర్ ఇక్కడ వద్దు. ఎక్కువ మనం ఏం చేసాం మధ్య కట్స్ కట్టే. అందుకే హ్యాపీ బర్త్డే పెట్టండి రా. మంజుమెల్ బాయ్స్. గుండెల్లో గాయమేదో చరంగమై చేసి గుర్తొస్తాను రా. నేను ఢిల్లీ గుర్తొస్తానా? అక్కడ ఢిల్లీ వెళ్ళిపోయినప్పుడు నువ్వు లోన్లీ ఫీల్ అవుతావు. నేను లోన్లీగా ఫీల్ అవుతాను. సరే నీకు నేను గుర్తొస్తాను రానన్నారా? అక్కడ సరోజిని మార్కెట్ లో పింకీకి అన్ని కొని ఓకేనా? చూసావా నువ్వు ఎలా ఉంటావు అక్క అని అడగలేదు. పింకీకి అన్ని కొను అట. సరోజిని మార్కెట్ లో దొరుకుతుంది. వస్తానులే ఆడద్దు. రాఖీకి మాత్రం రావాలి. సో ఫైనల్లీ మా డెకరేషన్ అది చూసారు కదా మీరు. 5 months బ్యాక్ చూస్తే జాన్ 26th పొట్టి బర్త్డే కూడా ఇక్కడే మనం డెకరేషన్ అది చేసుకున్నాం అనమాట. యాక్చువల్లీ ఈ రోజు మా ప్లాన్ ఏంటి అంటే 1.5 గంట సేపు మమ్మల్ని రోడ్డు మీద వెయిట్ చేయించి బీచ్కి వెళ్దామని చెప్పింది, అక్కడికి వెళ్దామని చెప్పింది, ఇక్కడికి వెళ్దామని చెప్పింది, ఎక్కడెక్కడికో వెళ్దామని ఇక్కడెక్కడికో వచ్చాం. ఒకరికి అలా చెప్పాలి నీ మీద కంప్లైంట్. మరి కంప్లైంట్ బాక్స్ బాగుంది. సో ఇంకా ఫైనల్లీ వచ్చేసాం. సింపుల్ గా బెలూన్స్ అవి అన్ని ప్లే చేసి ఇంకా అలా మొత్తం అంతా చేసామన్నమాట. ఒక చిన్న కేక్ అది కూడా తీసుకున్నాం. సో నువ్వు చెప్పు ఇప్పుడు ఎలా ఉంది? ఇంకో వన్మట్లు అన్ని ప్యాక్ చేసుకున్నావా లేదా? స్టార్ట్ చేయాలి. నవ్వుతున్నావు మనసులోనే. మళ్ళీ లోపల బాధపడి మీకు కూడా బాధపడి మీరు బాధపడి లేదు. యాక్చువల్లీ కామెడీ ఏంటి అంటే కరెక్ట్ గా 2 days బ్యాకే మాకు కాల్ చేసింది అనమాట. నానికి కాల్ చేసింది, నాకు కాల్ చేసింది. నాకైతే ఫోన్ చేసి ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు, నాకు బాధగా ఉంది, నాకు మనసుకి బాగాలేదు అని చెప్పి ఏడుస్తుంది అనమాట. ఏమైంది అన్నయ్య లేరా నీ పక్కన అంటే ఉన్నారు, మీ అన్నయ్య వల్ల కాదు, నేను మిమ్మల్ని మిస్ అవుతున్నాను. పొట్టి నువ్వు ఒక డైలాగ్ వేసావు కదా, డైలాగ్ ఒకసారి చెప్పవా? కాదు మేము వస్తాం నీ దగ్గరికి అంటే ఒక డైలాగ్ వేసావు కదా, చెప్పు కెమెరాకి చెప్పు. ఆ రోజు చెప్పినట్టు చెప్పు. వైజాగ్ లో అంటేనే రాలేదు, ఇంకా అక్కడికి ఏమొస్తారు? ఎవరి మీద నీకు నమ్మకం లేదన్ను? సో జోక్స్ అన్ని పక్కన నాకు చెప్పింది కూడా 3 గంటలకు చెప్పాడు. స్టార్ట్ అయిపోతున్నాం అక్క అనేసి వీళ్ళు లేట్ చేశారు, అందుకనే మరి నేను లేట్ చేశాను. చూసారా? ఇంకా జోక్స్ అన్ని పక్కన పెట్టేస్తే యాక్చువల్లీ పొట్టికి మాకు కనెక్షన్ మీరు 2 years అంటే మన యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చూసే ఉంటారు మనం ఎంత క్లోజ్ ఏంటి అనేది. అండ్ నాని ఎక్కడికైనా వెళ్ళా, నేను ఏ ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళినా పొట్టియే ఇంకా నన్ను చూసుకుంటుంది అనమాట. మొత్తం నాకు అన్నం తినిపించడం, నేను కంఫర్ట్గా ఉన్నానా లేదా, లేకపోతే నేను శారీతో ఇబ్బంది పడితే నాకు వచ్చి శారీ సెట్ చేయడం, ఇంకా అన్ని A to Z తింటున్నప్పుడు వాటర్. ఇంకా తర్వాత ఇంకా పొట్టి పెళ్లి తర్వాత నుంచి అసలు అన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్కి మేము వెళ్ళడం తగ్గిపోయింది. ఎందుకంటే పొట్టికి రావడం అయినా గెస్ట్ అపీరెన్స్. ఇంకా తెలుసు కదా, ఇంకా పెళ్ళి అయిపోయిన తర్వాత ఒక 1/2 hour 1 hour మహా అయితే ఒక హాఫ్ డే కన్నా ఎక్కువ ఉండడం అవ్వదు. సో ఇంకా ఆఫ్టర్ అలాని ఇంట్లో అన్నయ్య వాళ్ళు పంపించట్లేదు అని కాదు, వర్క్ ఉంటుంది ఇంట్లో అంతే. అన్నయ్య వాళ్ళు ఎక్కడికైనా పంపిస్తారు, అందరు ఫ్యామిలీస్ చాలా మంచిగా ఉంటారు. బట్ ఇప్పుడు ఢిల్లీ వెళ్తుంది, అది పొట్టికి ఎంత ఇది ఉందో మేము అంతే
మిస్ అవుతాం అనమాట. ఎందుకంటే ఒక్కరితే ఉంటుంది ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత. అందులో ఈరోజు బ్రదర్స్ డే, ఇంకా బ్రదర్ అండ్ సిస్టర్ ఏం మాట్లాడతారో మీరే వినండి. బ్రదర్గా ఏం మాట్లాడతావు, ఏం సజెషన్స్ ఇస్తావు మీ అక్కకి చెప్పు. సజెషన్స్ అని ఏం కాదు కానీ ఇది ఇక్కడ ఉన్నప్పుడే అందరి మధ్యలోనే ఉండలేదు, కానీ అది ఒక్కరిదే అక్కడ ఎలా ఉంటుంది ఏంటో. ఇప్పటికే చాలా మిస్ అవుతాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరు ఉండరు, వీళ్ళు ఉండరు. ఏదో ఆలోచనలో ఉండిపోయావు, అందుకే బెలూన్కే భయపడిపోయావు నువ్వు. వీళ్ళు కూడా ఉండరు. అప్పుడు ఏం చేయాలో అనేసి బాధగా ఉందా? మరి వస్తాంలే, ఢిల్లీ కదా. అలానే ఉంటాను. రావు ఎందుకు రా, ఈ పక్కన తారపోసులో రావు, ఢిల్లీ ఇంకే వస్తాను. నువ్వు ఇలా మిస్ అవుతుందని చెప్పి వచ్చేస్తాం. నేను 2 days బ్యాక్ చెప్పాను ఇలా మిస్ అందుకే అవుతున్నాను. వచ్చాం కదా 2 days పట్టదు రావడానికి. లేదు, వస్తాం ఢిల్లీ కాబట్టి నేను తీసుకొస్తాను. ఎందుకంటే షాపింగ్ అన్నీ ఉంటాయి కాబట్టి. అన్నీ ఉంటాయి కాబట్టి నిన్ను కూడా తీసుకెళ్ళి షాపింగ్ నీకు వద్దా అని. ఇప్పుడు నువ్వు ఢిల్లీ వెళ్ళిపోతున్నా, నీకేం షాపింగ్ వద్దా మరి? షాపింగ్ చేద్దాం, షాపింగ్ చేద్దాంలే. టైం అయిపోతుంది. టైం నేను లావేర్ వెళ్తాను ఒక 1 week, అప్పుడు రావచ్చు కదా 2 days. నిజంగా. సో ఇంకా మీ ఫ్యామిలీలో కూడా ఇలా ఎవరైనా ఇమిగ్రేట్ అయిపోతున్నారా అంటే ఉన్న ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీ మిస్సింగ్ ఫీలింగ్ అంతటినీ తీర్చేసుకోండి అనమాట. మేమైతే ఈ రోజు ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, కేక్ కటింగ్ అది ఇప్పుడు చేస్తాం. అన్నయ్య బర్త్డే ఈ రోజు. లేట్ అయిపోతుంది, చాలా లేట్ అయిపోతుంది. అవును, ఇంతకీ నాకు కొబ్బరన్నం ఉందా లేదా చెప్పు. ఉన్నది తెస్తున్నాను. ఓకే గైస్, ఇప్పుడే తెచ్చేది కాదు తర్వాత ఉన్నది. కేక్ కటింగ్ ఇప్పుడే తెచ్చేయాలి మళ్ళీ. అయిన తర్వాత సరే గైస్, ఓకే గైస్. అండ్ ఇక్కడైతే కేక్ కటింగ్ చేస్తున్నాం అనమాట. ఈ స్పార్కిల్స్తో ఎప్పుడు నా బాధే ఇంత. ఏదర్ ఏసీకైనా ఫ్యాన్కైనా చిన్న గాలి వచ్చినా కూడా అసలు స్పార్కిల్స్ అనేవి పైకి రావట్లేదు. అండ్ ఇలా సింపుల్గానే సెలబ్రేట్ చేసుకుందామని ఫిక్స్ అయ్యామన్నమాట. ఓన్లీ ఈ బర్త్డేనే కాదు, ప్రతి ఒకేషన్ కూడా సింపుల్ అండ్ స్వీట్గా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఇలానే సెలబ్రేట్ చేసుకుందామని అనుకుని ఫిక్స్ అయ్యామన్నమాట. అండ్ అన్నయ్య వాళ్ళు కూడా సింపుల్గానే ఉంటారు కాబట్టి ఇంకా సింపుల్గా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేసేసుకున్నాం అనమాట. ఇంకా ఆంటీకి అందరికీ కేక్ అది తినిపించడం, స్నో స్ప్రే వద్దు అని, పొట్టి మొత్తం బెడ్ అంతా పాడైపోతుంది అని చెప్పి వద్దు అన్నదని చెప్పి నేను ఇంకా స్నో స్ప్రే చేయలేదు. బట్ తర్వాత పిక్చర్స్ కోసం అని చెప్పి స్నో స్ప్రే చేసాం. మంచి పిక్చర్స్ అనేది తను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. తను కూడా ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిన తర్వాత మంచి రీల్స్ అనేవి చేస్తుందన్నమాట. ప్లీజ్ డూ ఫాలో హర్ అకౌంట్ ప్రవళిక ప్రిన్సెస్. మొత్తానికి డే అంతా అయిపోయిందనమాట. ఎమోషనల్ టాక్స్ ఆఫ్ కెమెరా మేము చాలా మాట్లాడుకున్నాం అనమాట. కాకపోతే అదంతా రికార్డ్ చేయలేదు బికాజ్ ఫ్యామిలీస్ అన్నీ మాట్లాడుకున్నాం. అంతా ఎందుకు అదంతా ఎమోషన్స్ అని చెప్పి తర్వాత ఇంకా ఫైనల్లీ మొత్తానికి నేను కొబ్బరన్నం కూడా తినేసాను. ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోతున్నాం అనమాట. అండ్ ఆల్సో మేము మన రెస్టారెంట్ నుంచి ఫుడ్ కూడా తీసుకెళ్తున్నాం అనమాట ఇంటికి. సో ఇంకా లేట్ అయిపోయింది ఈరోజు, చాలా ఆల్మోస్ట్ 9:30 అయిపోయింది టైమ్. ఇంకా యా, దట్స్ ఆల్ ఫర్ వీడియో. హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ అప్కమింగ్ వీడియోస్లో మళ్ళీ మేము అందరం కలిసి బయటికి వెళ్ళే వీడియోస్, ఇంకా చాలా చాలా కంటెంట్ అంతా అప్లోడ్ చేస్తామన్నమాట. బ్లాగ్స్ అయితే మాత్రం డే బై డే కన్ఫర్మ్ వస్తాయి. అండ్ లవ్ సిరీస్ కోసం అందరూ అడుగుతున్నారు, దానికోసం నేను ఇన్ డీటెయిల్ ఒక మినీ బ్లాగ్ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ టు వాచ్ ఇట్. అంటిల్ దెన్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నాని పింకీ అఫీషియల్. See you in the next vlogs. Bye guys.